షార్ట్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో ఇది శుభపరిణామమే, ఎందుకంటే యువ నాయకత్వం టేక్ ఓవర్ చేయబోతోంది రెయిన్స్ అనేది. అందరికీ పార్టీలో ఆమోదయోగ్యకరమైన పరిణామమే. మొన్న ఈ మధ్య ఆయన మాట్లాడిన సందర్భం కూడా చూసాం. ఒకే వ్యక్తి 3 దఫాలు ఒకే పదవిలో ఉండటం అనే దాన్ని తానైతే వ్యక్తిగతంగా దాన్ని హర్షించను. కొంచెం అందరికీ అవకాశాలు కల్పించాలి. ఆ అవకాశం మొదటగా ఆయనకే కలగబోతోందా వెంకట గురుమూర్తి గారు? వెంకట గురుమూర్తి గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి వెంకట గురుమూర్తి గారు. వాసుదేవన్ గారు వినిపిస్తుంది. మీకు ప్యానల్లో ఉన్నటువంటి సుజాత గారికి, బాలకోటయ్య గారికి, వైసీపీ పెద్దలకి అందరికి కూడా, అదేవిధంగా 99 టీవీ వీక్షకులతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కుమారుడు, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారికి మనవడు, బాలయ్య బాబు గారికి అల్లుడు. అలాంటి వ్యక్తి ఆయన ఒక ఉన్నతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీలో చదువుకుని మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా కార్యకర్తల సంక్షేమ నిధి అనేటువంటి ఏర్పాటు చేసి కార్యకర్తల కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఆయన ఆదుకోవటం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన ఈ సభ్యత్వ విషయంలో కూడా దానికి ఇన్సూరెన్స్ ని జోడించి కార్యకర్తకి ఏదైనా అనుకోని పరిస్థితులు జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆయన మొన్న ఎన్నికలకు ముందు యువగాళం పాదయాత్ర పేరుతో మరి మొన్ననే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కూడా పెద్ద ఎత్తున ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ఆయన కూడా గతంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు, పాదయాత్ర తర్వాత లోకేష్ బాబు గారు అనేటువంటి తేడాన్ని ఖచ్చితంగా పార్టీకి కానీ ప్రజలకు కానీ ఆయన చూపించారు. వాసుదేవన్ గారు, నేను ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను, బాగా కలిసి పనిచేశాను. ఎందుకంటే 2019-14 మధ్య నేను నరేగా డైరెక్టర్గా ఉన్నాను, అంటే ఉపాధి హామీలో డైరెక్టర్గా ఉన్నాను. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన అప్పుడు నేను చాలా దగ్గరగా చూశాను. ఆయన ఏదైనా ఒక అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఆయన వేసేటువంటి ప్రణాళిక కానీ ఆయన ఆలోచన విధానం కానీ నేను చాలా దగ్గరగా చూశాను. ఆనాడు 2014-19 మధ్యన ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలి దేశంలో అని చెప్పి మొట్టమొదటిసారిగా పిలిపిస్తే ఆనాడు రాష్ట్రంలో మొత్తం మనం ఆంధ్రప్రదేశ్ లో మరి 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఆనాడు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా 12,918 గ్రామ పంచాయతీలు ఉంటే చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు కానివ్వండి, అదేవిధంగా పంట గుంటలు కానివ్వండి, గ్రామీణ పార్కులు కానివ్వండి. అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రికల్ స్తంభానికి కూడా ఒక ఎల్ఈడి సిస్టాన్ని తీసుకొచ్చి అటు గ్రామ పంచాయతీల్లో ఇన్ని చేశారు కాబట్టి ఆయనకి 360 డిగ్రీస్లో ఆయన్ని కంప్లీట్గా సమగ్రంగా అధ్యయనం చేసి మరి ది క్యాపిటల్ అనే ఒక ఆంగ్ల దినపత్రిక బ్యానర్ హెడ్డింగ్లో ఇచ్చింది, లైక్లీ టు బికమ్ చీఫ్. ఆ ప్రయత్నాల దిశగా నడిస్తే పార్టీలో యువనాయకత్వానికి మంచి రోజులు వచ్చినట్టే. ఎందుకంటే ఇప్పటికే మొత్తం ఓఎల్ఎక్స్లతో నిండిపోయింది పార్టీ అని ఒక నింద మీరు ఎదుర్కొంటున్నారు. సో దాని నుంచి బయటపడినట్టే. రెండోది, మీ అనంతపురం ఎమ్మెల్యే గారు సంభాషణ చూసారా బియ్యం దందాకి సంబంధించి? ఒకసారి చూద్దాం. రోజుకు ఒకటి వస్తుంది. ఆ వెనుగండ్ల రాముది ఇంకా సమస్య పోకముందే ఇది అనంతపురం ఎమ్మెల్యే గారిది. వెనుగండ్ల రాముతో మాకు సంబంధం లేదని మాత్రం, ఆయన ఎవరు, కామెపల్లి తులసి బాబుతో మాకు సంబంధం లేదని టీడీపీ అధికారికంగా ధృవీకరించింది. కానీ మరి వెనుగండ్ల రాముని ఏం చేస్తున్నారో చెప్పాలా. అది అట్టా ఉండగానే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయన ఆడియో విందాం ఒకసారి. ఆయన ఏమన్నారు? దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆడియో విందాం. దాంట్లో మాత్రం 100% గ్యారంటీ. మీకేమన్నా ఉంటే నేను భరోసా ఉంటా. అదేనా, ఇంతకు ముందు వేరే వాళ్ళు కూడా ఇట్లా చేసినారు. చేసి వేరే వాళ్ళు రమ్మని పరిటాల అన్న ఇంటికాడికి రమ్మనింటే ఆడ పోయి మాట్లాడినారు, ఓకే చేసుకున్నారు. వాళ్ళకి ఒక మాట మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎత్తపోయే వాళ్ళు వాళ్ళే కాబట్టి ఒకటమ్మా, మాకు సంబంధం లేదు. మీరు ఇచ్చేది మన అనంతపూర్ అర్బన్ లో ఉండే ఇప్పుడు స్టోర్స్ కూడా ఈ నెల అందరికీ అలర్ట్ చేసినాము. రేపు నెల నుంచి స్టోర్స్ అంతా మా హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. మొత్తం ముందే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. దానికి అనంతపురం జిల్లా టోటల్ పైకి
మీరు బయటపడద్దండి, మేము బయటపడము ఎమ్మెల్యే తరఫున. ఏదైనా మేము చూసుకుంటాం. ఒకవేళ పరిటాల దగ్గర పోయినారంటే వాళ్ళతో నేను శ్రీరామ్తో మాట్లాడతాను, బాలాజీతో మాట్లాడతాను, వాళ్ళతో ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను. మీరు ఎట్టి పరిస్థితులను గవర్నమెంట్ పిల్లలకు వాళ్ళకి ఇవి ఇవ్వద్దండి. మేము ఏదైనా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ మేము చేస్తాము. లేదు ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏమన్నా వచ్చారనుకో అది సీరియస్ ఇష్యూ అవుతుంది. మీరు ఈవినింగ్ 3:30 ఆఫీస్ రండమ్మా. ఎవరెవరు నేను ఒకటి అయితే రావద్దు, ఒకటే రావద్దు. నువ్వు, సుబ్బుని, జైపాల్ రెడ్డి, హసీనా, జగదీష్ నలుగురు వస్తే లేదు మాకు మళ్ళా అటు నుంచి మళ్ళా వేరే దగ్గర మేము వాళ్ళతో నుంచి అమ్మేస్తామంటే అందరినీ మొత్తం మందిని లోపలేపిస్తా. సరేలేనా. సో అదండి, ఆయన లోపలే ఇస్తారట వెంకట గురుమూర్తి గారు. అలాంటి ఫెసిలిటీ మీ ఎమ్మెల్యే కల్పిస్తున్నారు, లోపలే ఇస్తారట. ఓ పక్క ఆయనేమో తులసిబాబు గారితో మాకు సంబంధం లేదు, మంచిదే ఆ రకంగా. మరి వెనుగండ్ల రావుని ఏం చేస్తారు? వెనకేసుకొస్తున్న వెనుగండ్ల రావుని ఏం చేస్తున్నారు? వాసుదేవన్ గారు, ఇది ఎమ్మెల్యే గారు మాట్లాడిన వీడియో కాదని అనుకుంటున్నాను, నేను ఆడియో కాదనుకుంటున్నాను. ఈ ఆడియో అయితే ఆయన మాట్లాడి ఉండడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయన కూడా నేను ఎంపీపీ చేశాను, నా తర్వాత ఆయన ఎంపీపీ చేశాను అనంతపురం జిల్లాలో. మేము ఒకే అసోసియేషన్ లో పనిచేసినటువంటి వ్యక్తులు. మరి ఒక విషయం అయితే చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమిలో ఎవరు తప్పు చేసినా కూడా, అది మా పార్టీ అయినా ఇంకెవరైనా కూడా అందుట్లో క్షమించేది ఉండదు. ఎందుకంటే గతంలో మేము చిత్తూరు జిల్లాలో ఒక విషయం మీద ఆరోపణలు వస్తే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకున్నటువంటి సంఘటన మీరు చూశారు. ఆయన దళితుడు కాబట్టి తీసుకున్నారు, ఆయన దళితుడు కాబట్టి తీసుకున్నారు. మీ మీద అనింది ఉంది గురుమూర్తి గారు, దళితులు అయితేనే తీసుకుంటున్నారు. అట్లేం లేదండి. ఎందుకంటే ఎవరి మీద అయినా చర్యలు తీసుకుంటాం, దాంట్లో వెనకాడేదంటే ప్రసక్తి లేదు. ఎవరైనా ఒకటే మాకు. ఆ విధంగా మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. తర్వాత మీరు చెప్పినట్లు ఈ తులసిబాబు విషయంలో వెనుగండ్ల రాము గారు కూడా కొత్తగా ఇక్కడ గుడివాడక రాజకీయానికి కొత్తగా, అంటే ఎన్నికల ముందు ఆయన రావడం జరిగింది. ఆయన కూడా చాలా మంచి మనిషి. అయితే ఒక్క విషయం అండి, ఇక్కడ ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నాకేదో పరిచయాలు ఉంటాయి, వ్యాపార పరంగాలో లేకపోతే పరంగా ఉంటాయి, అది పార్టీకి అంటగట్టాల్సినటువంటి అవసరం అది అంటగట్టితే, ఎందుకంటే పార్టీకి సంబంధం లేదు. పైగా ఆయన పార్టీ చెప్పింది కదా, ఎక్కడ కూడా సభ్యత్వం కానీ అది కూడా లేదు. మరి ఈ విషయంలో పార్టీ కూడా ఒక ఆలోచన చేస్తా ఉంది. వెనుగండ్ల రాము గారి విషయంలో ఈ విషయంలో పార్టీ ఏం చేయాలనేది ఒక కమిటీ వేశారు, దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం అక్కడ కనుక ఏదైనా ఉంటే పొరపాటు ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి ఇవాళ ఈ దళితుల, బీసీల, ఎస్టీల, మైనార్టీలు కాదు, ఎవరో తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటే దాంట్లో వెనకడేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే పార్టీకి మంచి జరిగేలా ప్రతి వాళ్ళు కూడా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని పార్టీకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే అది ఎంతటి వాళ్ళైనా కూడా పార్టీ క్షమించదని చెప్పి గతంలో కూడా తెలుగుదేశంలో ఒకసారి అంటే బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే కొంతమంది మంత్రులు కూడా మేము తప్పించినటువంటి సందర్భాలు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి. కాబట్టి ఎవరు పొరపాటు చేసినా వాళ్ళకి చర్యలు తప్ప. రైట్. బాలకోటే గారు చూశారు కదా 2-3 అంశాలు. జనసేనని జాతీయ స్థాయికి జనసేనని, అలాగే బీజేపీ ఏమో డీసీఎం పోస్ట్ మీద కన్నేసిందిట. వాళ్ళకుంది 8 మంది. అంటే జాగ్రత్తగా, మనకి పాత సామెత ఉంది కదా, ఎడారిలో వంట తలదూర్చుకోవటానికి రాత్రి కాస్త చోటి అని, తెల్లారు లేచేపటికి వంట గుడారంలో ఉంది, యజమాని బయట ఉన్నాడు.